వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నా పేరు సంధ్య. మంత్రులకు షాకింగ్ న్యూస్ చెప్పిన జగన్. టీడీపీ వైసీపీ లీడర్లు టచ్ లో ఉన్నారంటున్న జీవీఎల్. పశ్చిమ గోదావరిలో తెలుగు తమిళ స్ట్రీట్ ఫైట్. కృష్ణా జిల్లాలో తగలబడుతున్న కొండ. ఇలాంటి టాప్ 9 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఇండికేషన్స్ ఇచ్చారు సీఎం జగన్. ఇప్పుడున్న మంత్రుల్లో కొందరికి మాత్రమే మళ్లీ ఛాన్స్ దక్కుతుందంటున్నారు. కేబినెట్ నుంచి తప్పించే వాళ్లకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్టు సంకేతాలు ఇచ్చారు జగన్. కేబినెట్ కూర్పుపై ఈ నెల 15న జరిగే వైసీఎల్పీ భేటీలో క్లారిటీ రానుంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వైసీపీ నుంచి త్వరలో వలసలు ఉంటాయన్నారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది టీడీపీ వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు జీవీఎల్. తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టామన్న ఆయన భవిష్యత్తు బీజేపీదే అన్నారు. మరోసారి సంక్షేమానికే పెద్దపీట వేసింది ఏపీ సర్కార్. 2,56,000 కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి బుగ్గన. అయితే ఇది మాయా బడ్జెట్ అంటూ విమర్శించింది తెలుగుదేశం. ప్రజలకు ఇస్తున్న దానికంటే రెట్టింపు జనం నుంచి లాగేస్తున్నారని ఆరోపించారు నారా లోకేష్. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు స్ట్రీట్ ఫైట్ కు దిగారు. నర్సాపురం టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఒకరినొకరు కొట్టేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. 2 గ్రూపులు తోపులాటకు దిగడంతో పలువురు గాయపడ్డారు. కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలం గుడిమెట్లలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఎత్తైన కుండల్లో మంటలు చెలరేగడంతో అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. ఫైర్ ఇంజన్లు వెళ్లే మార్గం లేకపోవడంతో అంతకంతకు వ్యాపిస్తున్నాయి మంటలు. టీవీ9 కథనాలతో స్టేట్ వైడ్ గా ఆయిల్ మాఫియాపై రైడ్స్ జరుగుతున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు లీగల్ మెట్రాలజీ అధికారులు. గుంటూరు జిల్లా అంతటా తనిఖీలు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ముప్పాళ్ల గ్రామంలో మహిళను నిర్బంధించి దాడి చేసిన నిందితులను పట్టుకోవాలంటూ ధర్నా చేశాయి బీసీ సంఘాలు. 8 మంది నిందితులను గుర్తించి 3 అరెస్ట్ చేసినట్టు తెలిపారు పోలీసులు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వాళ్ళ ద్వారకా తిరుమలలో పర్యటించనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి ఆలయాన్ని సందర్శించనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం అభివృద్ధిలో భాగంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేసీఆర్ రిపోర్ట్లన్నీ నార్మలే. బీజేపీ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్. నేను చేసేది కేవలం చదవడమే కదా అంటున్న తమిళిసై. సీజేఐతో గోరటి వెంకన్న. ఇలాంటి ముఖ్యమైన వార్తలను తెలంగాణ టాప్ 9లో చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చెయ్యి నొప్పితో యశోద ఆసుపత్రికి వచ్చారు. ఎంఆర్ఐ బ్రెయిన్, స్పైన్, ఈసీజీ, బ్లడ్, కిడ్నీ, లివర్, కొలెస్ట్రాల్ ఇలా టెస్టులన్నీ చేశారు. రిపోర్ట్లన్నీ నార్మల్ గానే ఉన్నా సర్వైకల్ స్పైన్ లో తేడా ఉన్నట్టు గుర్తించారు. అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదని, వారం రోజులు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుందన్నారు డాక్టర్లు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. తమపై సస్పెన్షన్ ఎత్తివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. నిబంధనలకు విరుద్ధంగా తమపై సస్పెన్షన్ వేటువేశారని హైకోర్టుకు విన్నవించారు ఎమ్మెల్యేలు. అయితే సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది న్యాయస్థానం. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై మరోసారి రియాక్ట్ అయ్యారు తమిళిసై. సాంకేతిక కారణాలు చెబుతూ తన ప్రసంగాన్ని ప్రభుత్వం స్కిప్ చేసిందన్నారు. ప్రసంగంలో తాను చదివేది కేవలం ప్రభుత్వ స్టేట్మెంటే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తన స్పీచ్ లేనప్పటికీ బడ్జెట్తో ప్రజలకు మంచి జరిగితే చాలు అన్నారు గవర్నర్ తమిళిసై. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణను కలిశారు ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న. వలంకి తాళం కవితా సంపుటిని అందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన గోరటి వెంకన్నను అభినందించి శాలువతో సత్కరించారు జస్టిస్ ఎన్వి రమణ. సీజేఐ అభ్యర్థన మేరకు అడవి తల్లిపై పాట పాడి వినిపించారు వెంకన్న. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి నుంచి తిరిగి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర కొండపాకగూడెం మీదుగా సాగింది. ఇవాళ పోతినేనిపల్లి నుంచి యాత్ర స్టార్ట్ కానుంది. షర్మిల పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు నల్లగొండ జిల్లా నేతలు, కార్యకర్తలు. మెదక్ జిల్లాలో మరోసారి చిరుత కలకలం రేపింది. రామాయంపేట శివారులో చిరుతను గుర్తించారు స్థానికులు. కోయగుట్టపై చిరుతను చూసి ఆందోళనకు గురయ్యారు రైతులు. చిరుతను బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు ఫారెస్ట్ సిబ్బంది. అయితే తప్పించుకుని పారిపోయింది చిరుత. ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఘరానా దోపిడీ బయటపడింది. అక్కడి సిబ్బందే 2,86,00,000 రూపాయలు కాజేసినట్టు గుర్తించారు. జనరల్ ఆడిట్ లో ఈ వ్యవహారం బయటపడింది. చేతివాటం చూపిన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సహా 9 మంది సస్పెండ్ అయ్యారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువలో కొట్టుకుపోతున్న జింకను రక్షించారు స్థానికులు. జనగామ జిల్లా కొడగండ్ల మండలం నర్సింగాపూర్ దగ్గర దారి తప్పిన ఓ జింక కాలువలో పడింది. ప్రవాహంలో కొట్టుకుపోతుంటే గమనించి బయటకు తీశారు స్థానికులు. ఆ తర్వాత జింకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య రథాన్ని స్వర్ణమయంగా మార్చనున్నారు. అందుకోసం చెన్నై నుంచి బంగారు కవచాలను యాదాద్రి ఆలయానికి రప్పించారు. దాతలు ఇచ్చిన బంగారంతో దివ్య రథాన్ని స్వర్ణ రథంగా మార్చనున్నారు. ఇక యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రథోత్సవ వేడుక జరగనుంది. కర్నూలులో భగ్గుమన్న కక్షలు, చిత్తూరులో ఏనుగుల బీభత్సం, 2 జిల్లాల్లో ఫుడ్ పాయిజన్, ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం. ఇలాంటి టాప్ 9 రాయలసీమ వార్తలు ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం రేపుతున్నాయి. రేణిగుంట మండలం ములగమూడిలో పంట పొలాలను ధ్వంసం చేస్తోన్న ఏనుగుల గుంపు జనావాసాల్లోకి ఎంటర్ అవుతున్న గజరాజులను అతి కష్టం మీద అడవులకు తరిమారు గ్రామస్తులు. అయితే ఎప్పుడు ఏ ఏనుగు వచ్చి దాడి చేస్తుందోనని హడలిపోతున్నారు స్థానికులు. కర్నూలు జిల్లాలో మరోసారి భూకక్షలు భగ్గుమన్నాయి. అవుకు మండలం సింగనపల్లిలో మహిళా రైతు హత్యకు కుట్ర పన్నారు ప్రత్యర్థులు. పొలంలో విద్యుత్ షాక్ తో చంపేందుకు ప్రయత్నించారు. వ్యవసాయ బోరుకు కరెంటు వైర్లు పెట్టడంతో తీవ్ర గాయాల పాలైంది మహిళా రైతు. పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను బనగానపల్లి ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా పెనగలూరులో భూ ఆక్రమణలపై గళమెత్తారు బాధితులు. సబ్ కలెక్టరేట్ ను ముట్టడించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఆక్రమించిన పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులపై యాక్షన్ తీసుకోవాలని ఆర్డీఓను కోరారు. మార్చి 30 నుంచి తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 9 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు శ్రీరామనవమి, ఏప్రిల్ 14 నుంచి 16 వరకు తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం రేపింది. డెలివరీ వార్డులోకి ప్రవేశించిన నాగుపాము పేషెంట్లను హడలెత్తించింది. 7 అడుగుల పొడవున్న పామును కొట్టి చంపారు ఆసుపత్రి సిబ్బంది. ఏకంగా వార్డులోకి పాము రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు పేషెంట్లు, సిబ్బంది. అమ్మాయిది తెలంగాణ, అబ్బాయిది ఆంధ్ర. రాష్ట్రాలే కాదు కులాలు కూడా వేరు. పెద్దలు కాదన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 4 నెలలు సాఫీగా సాగిన కాపురంలో కలతలు చెలరేగాయి. 4 రోజుల క్రితం భర్త కనిపించకుండా పోవడంతో అత్తింటి ముందు ఆందోళనకు దిగింది భార్య. సైబరాబాద్ లో మిడ్ నైట్ మర్డర్, కూకట్పల్లిలో ఉద్రిక్తత, ప్రాణాలు తీసిన ఈత సరదా, సిఎల్పి ఆఫీసులో అరుదైన సీన్. ఇలాంటి ముఖ్యమైన వార్తలను హైదరాబాద్ టాప్ 9 లో చూద్దాం. కూకట్పల్లి అట్టుడుకుపోయింది. రాజీవ్ గాంధీ నగర్ లో ఇద్దరి మధ్య మొదలైన మాట చినికి 2 కుటుంబాల మధ్య గొడవకు దారితీసింది. 2 వర్గాలు కర్రలు, రాళ్లతో అటాక్స్ చేసుకోవడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. పోలీసుల ఎంట్రీతో గొడవ సద్దుమణిగింది. ఒకరిపై మరొకరు కంప్లైంట్ చేసుకున్నాయి ఇరు వర్గాలు. ఈత సరదా 2 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ కోహెడలో 2 యువకులు చెరువులో పడి మరణించారు. 6 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈత కోసం చెరువులోకి దిగారు. అయితే 2 అదృశ్యమవడంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చెరువులో గాలించి డెడ్ బాడీస్ ను బయటకు తీశారు పోలీసులు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్యకు నియామక పత్రం అందజేశారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన బొగ్గు గని కార్మికులకు నివాళులర్పించారు కవిత. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, అతని కొడుకు శ్రీనివాస్ పై చీటింగ్ కేసు నమోదైంది. సినిమా నిర్మాణం కోసం తన దగ్గర 85 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని కోర్టును ఆశ్రయించాడు శరణ్. కోర్టు ఆదేశాలతో బెల్లంకొండ సురేష్, అతని కొడుకు శ్రీనివాస్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు సిసిఎస్ పోలీసులు. సిఎల్పి కార్యాలయంలో అరుదైన సీన్ కనిపించింది. రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కలిశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సిఎల్పి కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 20 నిమిషాలకు పైగా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. జగ్గారెడ్డి, రేవంత్ మీటింగ్ సీన్ చూసిన కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యపోయారు. ప్రక్షాళన జరగకపోతే కాంగ్రెస్ మనుగడ కష్టమన్నారు సీనియర్ లీడర్ వి హనుమంతరావు. మేధోమదనం జరగాలని, అందరి అభిప్రాయాలు తీసుకోవాలని సోనియాకు సూచించారు. ఇప్పటికిప్పుడు అత్యవసర ప్రక్షాళన చేయకపోతే మరింత నష్టపోక తప్పదన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోతే పార్టీ ముందుకెళ్లేదిలా అంటున్నారు విహెచ్. హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్స్ అన్ని కిటకిటలాడుతున్నాయి. ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో హైదరాబాద్ బాటపడుతున్నారు నిరుద్యోగులు. కొలువు కొట్టాలన్న కసితో కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. దాంతో ట్రైనింగ్ సెంటర్లలో ఒకటే సందడి. ఒకేసారి 91,000కు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు ఆర్ కృష్ణయ్య.
10 ఏళ్ల వయో పరిమితి సడలింపు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది నిరుద్యోగుల పోరాట ఫలితం అన్నారు. బంగాళాఖాతంలో బోట్ మిస్సింగ్, మాఫియా గుండెల్లో దడ పుట్టిస్తోన్న TV9. ధాన్యం కొనండి అంటున్న రైతులు, పార్వతీపురంలో టెన్షన్. ఇలాంటి ముఖ్యమైన వార్తలను ఉత్తరాంధ్ర టాప్ 9 లో చూద్దాం. బంగాళాఖాతంలో ఓ బోట్ గల్లంతైంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు బయలుదేరిన ఈ బోట్ లో 3 మత్స్యకారులున్నారు. ఈ నెల 9న సముద్రంలోకి వెళ్లిన వీళ్లంతా ఇప్పటి వరకు తీరానికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్ వాళ్లను సేఫ్ గా ఒడ్డుకు చేర్చింది. TV9 నిఘా కథనాలు ఆయిల్ మాఫియా గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. వ్యాపారుల ఆగడాలను TV9 వెలుగులోకి తేవడంతో విజిలెన్స్ మెరుపు దాడులు చేస్తోంది. గాజువాకలో పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలను సీజ్ చేశారు అధికారులు. పరిమితికి మించి స్టాక్ పెట్టుకున్న గాయత్రి ట్రేడర్స్ పై కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనూ ఆయిల్ మాఫియాపై దాడులు జరుగుతున్నాయి. TV9 కథనాలతో కదులుతోన్న విజిలెన్స్ అధికారులు జిల్లా వ్యాప్తంగా రైడ్స్ చేస్తున్నారు. నర్సన్నపేటలో 20 టన్నుల అక్రమ నిల్వలను గుర్తించారు అధికారులు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. SV డిగ్రీ కాలేజ్ దగ్గర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాలేజ్ ని ప్రభుత్వ పరం చేయాలంటూ ధర్నా చేశారు. స్టూడెంట్స్ ను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీస్ యాక్షన్ లో సొమ్మసిల్లి పడిపోయారు పలువురు విద్యార్థులు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఎచ్చెర్ల నియోజకవర్గంలో పోరుబాట పట్టారు రైతులు. అలాగే ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సిక్కోలు రైతుల దగ్గర ఇంకా 3 లక్షల టన్నుల ధాన్యం ఉందంటున్నారు ఫార్మర్స్. విజయనగరం జిల్లా బొబ్బిలి మైథాన్ కంపెనీ దగ్గర మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు. తమ భూములు తీసుకుని కంపెనీని నెలకొల్పిన యాజమాన్యం తమకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు మహిళలు. అయితే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగింది CITU. శ్రీకాకుళం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జనంతో కిటకిటలాడుతోంది. టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ల కోసం బారులు తిరుగుతున్నారు లబ్ధిదారులు. ఉగాదికి ముందు ఆ తర్వాత రిజిస్ట్రేషన్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చే జనం రిజిస్ట్రార్ కార్యాలయానికి పోటెత్తుతున్నారు. విశాఖలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటో కార్మికుల కోసం సమగ్ర చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. అలాగే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలంటున్నారు ఆటో డ్రైవర్లు. RRR ప్రమోషన్స్ కి రెడీ అంటున్న స్టార్ హీరోలు. ప్రభాస్ మారుతి సినిమాను కన్ఫర్మ్ చేసిన తమన్. కర్నూలులో అఖండ ఈవెంట్ కు ఏర్పాట్లు. రిలీజ్ డేట్ చెప్పేసిన ఏజెంట్ మేకర్స్. ఇటువంటి టాప్ 9 టాలీవుడ్ కబుర్లు చూసేద్దాం. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ పై మరింత క్లారిటీ వచ్చేసింది. రాధేశ్యామ్ కి కాంప్లిమెంట్ ఇస్తూ మారుతి పెట్టిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు తమన్. బేబీ ఇట్స్ అవర్ టర్న్ అంటూ తమ కాంబోపై సాలిడ్ హింట్ ఇచ్చారు తమన్. ప్రభాస్ మారుతి మూవీకి తమన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారని క్లారిటీ వచ్చేసింది. అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందుతున్న ఏజెంట్ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్సీ డేట్ లాక్ చేసుకున్నారు. ఆగస్టు 12న ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఏజెంట్ మూవీలో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. శాండిల్వుడ్ వర్సటైల్ స్టార్ ఉపేంద్ర డైరెక్టర్ గా రీఎంట్రీ ఇస్తున్నారు. యూ అనే టైటిల్ తో తానే హీరోగా పాన్ ఇండియా మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ లేబుల్ లహరి స్థాపించిన కొత్త బ్యానర్ లో ఫస్ట్ ఫిల్మ్ ని ఉపేంద్ర టేకప్ చేశారు. తెలుగులో కూడా రాబోయే ఈ యాక్షన్ బేస్డ్ మూవీ డీటెయిల్స్ త్వరలో రివీల్ చేస్తారు. నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాల్దీవ్స్ లో రిలాక్స్ అవుతున్నారు. రిసార్ట్స్ లో బికినీ డ్రెస్ తో ఎంజాయ్ చేస్తున్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారని. ప్రస్తుతం ఆద్య అనే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీతో పాటు యశోద, హనుమాన్, మైఖేల్, NBK 107 సినిమాల్లో కూడా నటిస్తున్నారు వరలక్ష్మి. ఫిన్లాండ్ లో హాలిడే ట్రిప్ కంప్లీట్ చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. భార్యతో కలిసి ట్రెక్కింగ్, సర్ఫింగ్ చేసిన చెర్రీ గడ్డకట్టే మంచులో కూడా ఫ్లైట్ జర్నీ చేశారు. RRR రిలీజ్ కి మరో 2 వారాల గ్యాప్ ఉండడంతో NTR, రాజమౌళితో కలిసి ఇక ప్రమోషన్స్ తో బిజీ కాబోతున్నారు చరణ్.